హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మమ్మకి క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో గేమ్ ప్లే ఆడబోతున్నాం. పీస్ఫుల్గా ఈజీగా చూపిస్తాం, మీకు ఎలా పెట్టాలో ఎలా ఆడాలో కూడా చూపిస్తా. అందులో పార్ట్స్ కూడా డివైడ్ చేస్తా. మినిమం ఒక 6 పార్ట్స్ అన్నా వస్తాయి, మినిమం వస్తాయి. అంటే దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఇచ్చేసేస్తే మీకు అందులోనే బెల్ కూడా కొట్టేయండి, నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే లాస్ట్కి చెప్పాను అందరూ మర్చిపోయి వెళ్ళిపోతారు. ముందే చెప్పేసి అనుకోండి అన్నీ తెలుస్తాయి. నా స్కిన్ చూడబోతున్నారు. అర్రే గడ్డం వస్తుందండి. ఇది నా స్కిన్, ఇది నా పాత స్కిన్, ఇది నా న్యూ స్కిన్. చూసారు ఎంత బాగుందో. ప్లేలోకి వెళ్ళిపోదాం. క్రియేట్ న్యూ వరల్డ్. లెట్స్ ప్లే పెడుతున్నాను. ఈజీ పెడుతున్నాను. టెంప్లెట్స్ అంటే మనకి ఇష్టమైన టెంప్లెట్స్ తీసుకోవడమే. డీప్ డార్క్, మ్యాంగ్రూవ్ స్వాంప్, స్నో విలేజ్, లష్ కేవ్స్ చాలా ఉంటాయి. ఇదిగో మష్రూమ్ ఐలాండ్ కూడా, సన్ఫ్లవర్ ఐలాండ్ కూడా. అందులో మనకి షో కోఆర్డినేట్స్, కీప్ ఇన్వెంటరీ. నేను కీప్ ఇన్వెంటరీ పెట్టుకుంటే ఇప్పుడు, ఎందుకంటే చచ్చిపోతే మళ్ళీ దొరకవు కదా, అందుకని. కాబట్టి ఇప్పుడు నా ప్యాక్ నేను చూడకూడదులేండి. నా సీక్రెట్ ప్యాక్స్ ఇవన్నీ చూసారా, నాకు ఎన్ని ప్యాక్స్ ఉన్నాయో. నేనేం పెట్టుకోనులేండి. ఇప్పుడు మనం స్టార్ట్ కొట్టేస్తున్నాం. కొట్టేసా మన వరల్డ్. లెట్స్ ప్లే. అబ్బాయి గంట వచ్చింది లోడింగ్ అవ్వడానికి. ఏంటిగా గంట పడుతుంది అవ్వడానికి. అట్లనే ఇది మన కొత్త ఛానల్. ఇంకా 88 అయ్యండి గాయస్. మినిమం 1000 అన్న తెప్పియండి గాయస్. సరే, దీనికైతే ఒక 100 సబ్స్క్రైబర్స్ అన్న, ఇంకా ఒక 5K లైక్స్ అంతే. 5K లైక్స్ అంతే. అదే నేను పెడుతుంది. అమ్మో, పక్కనే స్నో ఇది వచ్చిందండి. నా చెండాలం బతుకు పక్కనే వచ్చేది గాయస్. ఇదేంటి గాయస్? అవును, ఇదేంటి హార్స్ పిల్ల ఉంది ఇక్కడ. కేవ్ ఉంటాయి. ఒక్క చెట్టు లేదు ఇక్కడ. చిన్న విలేజా? రే పక్కనే విలేజ్. ఇదేం అమేజింగ్. పక్కనే ఉంది విలేజ్. మినిమం ఒక 30 మినిట్స్ అయినా పెడతా వీడియోని. పక్కనే విలేజ్ ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నవని దొబ్బుకుపోవడమే. అవును, విలేజ్ ఉంది, పెద్దదేం కాదే. అంటే దానిలో మన పని లేదు, జస్ట్ ఊరికని వెళ్ళా. ఏమన్నా ఏంది ఇది? ఐలాండ్ ఏంటి ఒక ఇల్లు ఉంది ఇక్కడ గైస్. ఇదేంటి గైస్? అందులోనూ వెరైటీ ఇల్లు లాగా ఉంది, పెద్ద ఇల్లు లాగా ఉంది. సరేనా, ఒక్క దాంట్లో బెడ్ లేదు. అనుకోండి ఇక్కడ ఇంకోటి ఏదో ఇక్కడ బెడ్ ఉంది కదా. దొబ్బేద్దాం. ఎవరికి చెప్పద్దు గాయస్. ల్యాంతన్ మన కోసం లేదులే. టార్చ్ రా, టార్చ్. మా ఇక్కడ ఉంది. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్, నాకు తీసేసుకున్నాను. ఐరన్ వాళ్ళు ఉన్నాడుగా, ఐరన్ గాని చంపేసి మళ్ళీ సూర్యుని గాడిని చంపేస్తే ఈజీగా ఐరన్ గోళం గాడు ఐరన్ వచ్చేసింది. మళ్ళీ సూర్యుని గాడిని చంపారు. అట్లా చాలు మనకి. స్టోన్ వాటికి వెళ్ళడం అవసరమే మనకి. మళ్ళీ అంతే, ఇంకా మన పని వెళ్ళకపోతే. విలేజర్స్ సౌండ్ వచ్చి, విలేజర్స్ ఇంటి కింద ఉన్నారా? అమ్మ బాబోయ్, నాకు ఫుడ్ కావాలి. మెయిన్గా నేను నాకు ఫుడ్ ఇవ్వాల్సింది. ఎట్లా మన బిజినెస్ మిగిలిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఫార్మింగ్ బిల్డ్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో మనం హౌస్ బిల్డ్ చేసుకున్నాం. హౌస్ బిల్డ్
చేసుకొని చూసుకుందాం. ఫుడ్ కావాలి, ఫుడ్ కట్టుకున్నాం బాగానే. ఒక పికాక్స్ కావాలి బ్రో మాకు. బా గైస్ క్రీపర్ సౌండ్ విన్నానా? క్రీపర్ ఎలుగుతున్న సౌండ్ సార్ అలా వస్తుంది. దీనికో సౌండ్. గైస్ ఇంత పెద్దదా? అమ్మ బాబోయ్, ఇంత పెద్దదో నేను ఊహించుకోవాలా. ఒక్కసారి ఆడ ఎక్కువ ప్లేస్ ఉందని చెప్పి ఉంటేనే అక్కడికక్కడ బుషు వచ్చినా లేను 5 నిమిషాలు చచ్చిపోతాను. కష్టం గాయ్స్. ఎక్కడున్నా మూసుకొని వెళ్ళిపోతే చాలు. కష్టం అసలు. మళ్ళా సూర్యకాంతి చంపుకుంటే చాలు మనకి. అసలే హెల్త్ కూడా ఎక్కువ లేదు. ఇదేడవది రాదు, ఎందుకు పనిపూడి రాదు. బ్రో బాయ్. వద్దులేండి, అంటే కవర్ చేసుకుందాం పాపం ఎవరికి కనపడకుండా. క్రీపర్ సౌండ్, అది క్రీపర్ పేల్చినట్టు అని తీసుకున్నారా? ఇప్పుడు పాని మనం మన సూర్యగారి దగ్గరికి. అబ్బా యాడ్స్ ఒకటి. ఓ మలసూరి వచ్చేస్తున్నా. నా కోసం ఏం ఆడవద్దు. మేము వస్తాం నేను చంపడానికి. మేమే చంపకూడదు నిన్ను. మేమే ఎందుకు వెళ్తాను? నువ్వు మాకంటే చాలా ఇష్టం. ఎందుకు వెళ్తా? ఐరన్ ఇస్తామని. ఐరన్ ఇవ్వబోతే నేను ఎవరు ఇష్టపడతారా? అంటే ఇష్టపడ్డాం కాదండి, ఫ్రెండ్స్ టైప్. మళ్ళీ ఇష్టపడ్డాం అనుకోవద్దు మీరు. ఫ్రెండ్స్ టైప్ ఇంకేనా? మళ్ళీ మీరు అదనుకొని గలీజ్ పెట్టద్దు. ఓకేనే? అది అనుకోవద్దు. 2 రోజుల వరకు వెళ్ళి తీసుకుందాం, సరిపోయిద్దిగా. వెళ్ళయ్యే ఇదిగోండి ఇంకా మనకు కనపడింది ఇదే. కాదులేండి. పోలార్ బేర్ ఉన్నది భయ్యా దారా పిల్ల బచ్చా. ఓరని పిల్ల బచ్చా ఏనా దిగడు ఇలా పిల్ల బచ్చా. వస్తున్నాడు మల్ల సూర్య. నిన్ను ఓడించడానికి మేమేరా ఉన్నదే. ఏంట్రా దీన్ని కూడా చంపుదాం పండి. చచ్చిపోయింది కింద పడే. బతికింది. సెల్ల బతికావే దాంతో. అయ్యో ఐరన్ నాకు కనపడింది. ఐరన్ పండి. నాకు మాత్రం కన్ఫర్మ్ ఐరన్ కనపడింది. దీనికంటే ధైర్యం నా దగ్గరికి రావడానికి దమ్ముంటుందావా? అమ్మ బ్రెడ్ కావాలి నాకు. ఒకటే షాట్, హెడ్ షాట్ భలే పడింది కదా. వీళ్ళు ఒకళ్ళు మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు అడుగుతునే వాళ్ళకి. ఎప్పుడు రాత్రి పుట్లే పొద్దున్న రామంటేనే ఒక్కడు రాడు. అరే
ఈవినింగ్ పూట నేను రికార్డ్ చేసుకోగలను. అబ్బో పెద్ద యూట్యూబరే అని అరుస్తారు. నాకు అదిగా చిరాకు పెట్టేది. అంతేనా కానీ నాకు దొరికింది. అప్పుడప్పుడు చూసుకోవాలి ఇలాంటి అప్పుడప్పుడు డాక్టర్ అదంతా చూసుకోవాలన్నమాట. కనుక్కొని దబ్బరం ఆడండిగా ఆడకుండా పిల్ల వచ్చాను గది సర్లే కానీ నాకు ఐరన్ మొత్తం ఏం దొరకకూడదు. కాపర్ని ఎవర్రా ఏం చేసింది? కాపర్ ఒకటి మమ్మల్ని ఇసుకు పుట్టిస్తుంది. ఈ పాట అట్లా ఎద్దుగుండి ఈ కేవ్ కమ్మంటారు చూసింది. ఉసే చచ్చిపోయింది. ఒకటే షాట్, హెడ్ షాట్. మనకు ఐరన్ ఉంటే చాలు. ఓ టార్చ్ ఉంది, టార్చ్ పట్టుకుందాం బ్రో. టార్చ్ బ్రో. ఇంత పెద్ద కేవా డీప్ స్లైడ్ వరకు దించేసిద్దిగా. పండి మళ్ళీ ఇక్కడ జాంబీస్ పుట్టేస్తాయి. పండి ఇంకా బయటికి చెప్పు అని అడుగుతున్నాడు అడే మా ఫ్రెండ్ టీచర్. నేను ఆ డ్రాయర్స్ కాదు నా టార్చ్ నాకే పోరా పిల్ల బచ్చా. నా టార్చ్ నాకు ఇవ్వకపోతే మీరందరూ నా చేతుల్లో అంతే. రాత్రి అయిపోతుంది. పిల్లగాళ్ళారా మా ఇంట్లో తీసుకోవాలంటారా? ఎంతవరకు ఇదే మన ఇల్లు అనుకోండి. ఓ షాట్ బ్యాన్ ఇక్కడ రాత్రి ఇంకెంతసేపు ఒకటి పెద్ద ఇసుకు పుట్టిస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వాడు ఎవడ్రా పిల్లి మా ఫ్రెండ్ చెప్పడానికి నువ్వు చచ్చింది పిల్ల. ఈ పిల్ల బచ్చా నాలుగు ఎందుకంటే పెద్ద హీరోలాగా దిగుతారు, చచ్చిపోతారు. జస్ట్ మిస్సు, నేను చచ్చిపోయేవాడిని. మా ఇల్లు ఆడగట్టుకోవాలి కానీ ఇప్పుడు వెళ్తున్నా. సరే ఈ విలేజ్ని బాగా చెప్పేసి వెళ్ళిపోదాం. బాబా గాయ్స్, ఇంకెప్పుడన్నా కలుద్దాం. ఓ మ్యాన్, ఎండ్ పోటలు కాదు ఇది నెదర్. నెదర్ పేర్లు మర్చిపోయా. ఎగ్గులు ఆడుంది. కింద విలేజర్స్ ఉంటారు. చేశానుకుంటున్నా గైస్. ఏందో కుట్టింది నన్ను. అమ్మా, నాకెంత భయం వేసిందో. ఇది ఉండడం వల్ల ఇంకా నేను బాటిల్ ఏం కడతాను, ఫాస్ట్ చూద్దాము అసలు ఇల్లు. ఇక్కడెక్కడో ఏదో ఉంటుందా? ఇది విలేజ్లో ఉంటుంది, ఇక్కడ వచ్చింది చెప్పండి.
మా అన్నయ్య సౌండ్ పిచ్చ పిచ్చ పడతాడు. అఖిల అనే అబ్బాయి నవ్వుతున్నాడు పెద్ద. ఈరోజు అట్లా నేను ఇల్లు కట్టాలి. అమ్మయ్యా నా ల్యాండ్ కనబడుతుంది. బాబా ఇంకా ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టడానికి పార్ట్ అయిపోయింది గైస్. ఇంకా టైం అయిపోతుంది. టైం అసలే ఎక్కువ చాలాసేపు అయింది. టైం అసలే చాలా అయింది. ఈ సౌండ్లో నాకు చిరాకు. బా ఈ ప్లేస్ ఏదో భలే ఉంది కదా గైస్. ఇక్కడ ఏదో కొట్టేసుకొని ప్లేస్ అయిపోయింది ఇక్కడ. ఇంక ఇదంతా నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాము. ఓకే బాయ్ గాయ్స్.